హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ చూపిస్తున్నానండి తాలింపు ప్యాకింగ్ రేపటి కోసం అని చెప్పేసి ఒక 10 షీట్స్ ప్యాక్ చేయాలైతే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరి నేను 8 గ్లాసుల పచ్చిపప్పు తీసుకుంటున్నాను, 2 గ్లాసులు సాయి మినపప్పు, 2 గ్లాసుల ఆవాలు. ఈ అన్నీ మిక్స్ చేసిన తర్వాత వీటితో ఒక 10 అట్లు అనేవి మనం తాలింపు చేసుకుంటామండి. వీటిలో వచ్చేసరికి మనం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. నేను మీకు ప్రతిసారి వీడియోలో చెప్తున్నా కదండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎండుమిరపకాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేయాలి. అవి ఎండుమిరపకాయలు వచ్చేసరికి ఒక పావు కేజీ 70 రూపాయలు అలా పడిద్ది. మనం 1 కేజీ తెచ్చుకుంటే నెలంతా సరిపోతుంది అనమాట. పావు కేజీకి దగ్గర 200-300 అట్ల దాకా అవుతాయి అనమాట ఈ తాలింపుల్లో వేయటానికి. అలాగే మనం ఎండుమిరపకాయలను కూడా సపరేట్ షీట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను తాలింపుని మిక్స్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసరికి 4x4 సైజు కవర్లో పోయాలండి. ఎంత క్వాంటిటీలో పోయాలో కూడా నేను వీడియో చెప్పాను. ప్రస్తుతానికైతే రేట్ ఏమీ చేంజ్ అవ్వలేదు, సేమ్ అదే రేటే ఉంది. కాబట్టి మనం ఎప్పుడులాగానే 66 షీట్లు 62 షీట్లు అలా చేసుకోవచ్చు. 66 షీట్లు చేసుకుంటే మనకు ₹1 లాభం అనేది ఎక్స్ట్రా వస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ తగ్గితే షాపులు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మ్యాక్సిమం 62 అలా చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు అనేవి చిన్న చిన్న పీసెస్గా తుంచేసుకుంటున్నానండి. దగ్గర ఒక 15 ఎండుమిరపకాయలు అలా పడతాయి. ఇక్కడ 4x4 సైజు కవర్లు అనేవి ఓపెన్ అవ్వాలంటే మాత్రం మనం చేతికి రబ్ చేస్తే కవర్లు అనేవి ఓపెన్ అవుతాయి అనమాట ఈజీగా. మనం ప్రతిదీ జాగ్రత్తగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి హ్యాండ్కి రబ్ చేసేస్తే ఈజీగా ఓపెన్ అయిపోతాయి. నేను ఇక్కడ తాలింపులో ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇలా ప్యాకింగ్ చేసేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసరికి ఇవైతే తాలింపు ప్యాక్ చేయడానికి ఒక 10 షీట్లు వచ్చేసరికి ఒక అరగంట పట్టిద్దండి. మిగతా అయినా 15 నిమిషాలు పట్టిద్ది. కానీ తాలింపు కానీ మసాలా కానీ చెక్క కానీ ఇవనేవి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. కాబట్టి చాలా టైం పట్టిద్ది ఈ తాలింపు అనేది ప్యాక్ చేయడానికి. ఒక 10 అట్లా కావాలంటే ప్యాక్ చేసేస్తున్నాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి అండి, ఓకేనా? తాలింపు అనేది ప్యాకింగ్ చూపిస్తాను. ఇక్కడ నేను 10 షీట్స్ అనేవి ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట. ఒక ½ అన్ అవర్ పట్టిద్ది మనకి. ½ అన్ అవర్ పట్టినా కాకపోతే కొంచెం మనం ప్రాక్టీస్ పెరుగుతూ ఉన్న కొద్దీ తక్కువ టైం అనేది పడుతుంది అనమాట. ఇవి మొత్తం నేను ప్యాక్ చేసేసేసి సీలింగ్ వేసేసి షీట్స్ కొట్టేయటమేనండి. కవర్లు కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 4x4 సైజు కవర్లు. షీట్ సైజ్ వచ్చేసరికి 8x11 సైజ్ షీట్ అనేది వాడతాం అనమాట. దీనికి ఈ అట్టకు మొత్తం మనం ప్యాకెట్స్ కొట్టేసిన తర్వాత ఈ షీట్కి వచ్చేసరికి మనము తాడు అనేది కట్టాలి. ఆ తాడు కట్టి మనం 5 అనే నెంబర్ వేస్తామండి. ఇవి వచ్చేసరికి రేపటి కోసం నేను ప్రిపేర్ చేశానండి, ఓకేనా? వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరన్నా తక్కువ పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందన్నమాట. ఓకేనండి, బాయ్ అండి.